హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఆఫ్టర్ 20 days తర్వాత. సో ఈ లేట్ ఇలానే అవుతుంది, ఎందుకో ఏంటనేది నాకైతే అర్థమవట్లేదు. బికాజ్ హెవీ ఫీవర్స్ ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి. ఇంట్లోనే కాదు, చాలా చోట్ల హెవీ ఫీవర్స్ ఉన్నాయి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సో నేను ఇప్పుడే రికవరీ అవుతున్నాను. అండ్ మా పిల్లలకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. వీడియోస్ చాలానే ఉన్నాయి, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. కానీ రికవరీ ఈ నిద్ర లేకపోవడం వల్ల, పిల్లలతో హాస్పిటల్కి వెళ్ళడం, స్కూల్కి పంపించడం, రొటీన్ వర్క్ ఇలాగే అవుతూ ఉండడం వల్ల నేను వీడియో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను నేను కావాలని. ఇప్పుడు ఫుల్ రికవరీ అయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అయితే జూలై 1st రోజు నేను షూట్ చేసిన బ్లాగ్ అనమాట. ఆ రోజు యాక్చువల్లీ పిల్లలకి లంచ్ తీసుకుని వెళ్ళాల్సి ఉండి స్కూల్కి కూడా వెళ్తున్నారనమాట. ఆల్మోస్ట్ 2 months అవుతుంది బ్లాగ్ షూట్ చేసి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మీకు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను ప్రస్తుతానికి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నేనైతే నిద్ర లేచాను, అప్పుడే బయటంతా కూడా షూట్ చేశాను అనమాట. యాక్చువల్లీ క్లైమేట్ ఎలా ఉంది ఏంటని చూపించడానికి. మీకైతే గుడ్ మార్నింగ్ కూడా చెప్పేశాను. మా పిల్లలు నిద్రపోతున్నారు, ఇల్లు అయితే గందరగోళంగా ఉంది అప్పటికి, ఆ రోజుకి. సో అలా డే స్టార్ట్ అయింది. పోటీ పడుతున్నాడు అనమాట. నేను అట్టలో అవన్నీ వేసేసాను కదా, దాని మీద స్టిక్కర్స్ అతికించడానికి పర్ఫెక్ట్గా ఉండాలి మనం ఏదైనా చేస్తే అని. నాకు ఏదైనా ఫినిష్ చేయడం ఇష్టం అనమాట. చక్కగా వర్క్ మధ్యలో ఆపేయడము, స్టార్ట్ చేసి వదిలేయడము అలా ఇష్టం ఉండదు. నేను మా పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాను అనమాట. సో అట్టలు ఎలాగో వేసేసాను. బుక్స్ అన్నిటికీ స్టిక్కర్స్ పెట్టుకుని వాటి మీద నీట్గా నేమ్స్ రాసి, సెక్షన్స్ రాసి, ఏ సబ్జెక్ట్ ఏంటి అనేది రాసి వాళ్ళకి చెప్పి నీట్గా ఉంచుకోవాలి అని చెప్పాను. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది బ్లాగ్ షూట్ చేసి. మా పిల్లల బుక్స్ కూడా సగం చినిగిపోయాయి అన్నమాట. ఎలా ఉంటుంది. సో ఈరోజు October 1st కాబట్టి ఐ హోప్ ఈ మంత్ అంతా కూడా నాకు అండ్ మీ అందరికీ బాగుండాలని, బాగుంటుందని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. రెగ్యులర్గా వీడియోస్ వస్తాయని నేను చెప్పను, ఇంక పెడుతూ ఉంటాను అనమాట. చెప్పి నాకు విసుకొస్తుంది. సో చేసి చూపిస్తాను అనమాట. సో ఐ హోప్ మీ అందరూ అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను, ఇల్లంతా క్లీన్ చేసేసి స్నానం చేసేసి. సో అప్పటికి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. స్కూల్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన టైం వచ్చేసింది. టైం వచ్చేసి ఇప్పుడు 11 అయిందనమాట. 11కి బ్రష్ చేసి స్నానం చేసి కొన్ని నా హాట్ వాటర్ అయితే తాగాలి. హీర్ ఈజ్ మై హాట్ వాటర్. పొగలు కొట్టుకున్నాయి చూడండి. ఈ హాట్ వాటర్ తాగితే కానీ మనకి డే అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. కానీ మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఎనీహౌ ఇప్పుడు హాట్ వాటర్ తాగి రైస్ అయితే పెట్టేశాను, కర్రీ అయిపోయింది. మా పిల్లలకి లంచ్ తీసుకెళ్ళి పెట్టేసి వచ్చి మళ్ళీ వీడియో పోస్టింగ్ ఉంది. నాకు చాలా వర్క్ ఉంది, హెక్టిక్ వర్క్ అనమాట. సో కొంచెం ఈరోజు జూలై 1st కాబట్టి ఫుల్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్ అయితే అయిపోయిందనమాట. అంటే అయిపోలేదు, కంటిన్యూ అవుతూ ఉంది. బిజీ షెడ్యూల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఈ హాట్ వాటర్ తాగేసి నేను రెడీ అయ్యి మా పిల్లలకి లంచ్ పెట్టేసి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ వ్లాగ్ మళ్ళీ అక్కడ కూడా చూపిస్తాను అనమాట. సో స్టే ట్యూన్డ్ తెలుగు మీరాని. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ బాయ్. సో అలా నేనైతే హాట్ వాటర్ తాగేసి ఇంకా ఏం తినలేదన్నమాట. టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 12కి మా వాళ్ళకి లంచ్ బెల్ కొడతారు. 12:10 అలా అవుతుంది. నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఒక 2 days పర్మిషన్ అడిగాను సార్ని, కొంచెం ఒక 2 days నేను కేర్ తీసుకుంటా అంటే ఓకే అన్నారు. ఇంకా వీడియో తీస్తున్నాను. నేను స్కూల్ దగ్గరికి వెళ్తే చాలు మా పిల్లల క్లాస్మేట్సే కాదు, హాఫ్ స్కూల్ మొత్తం నా దగ్గరకు వస్తారు పిల్లలు, పలకరిస్తూ ఉంటారు. ఏంటి వీడియో తీస్తున్నావు అక్క, అది ఇది, అసలు నీ డ్రెస్ బాగుంది, అది ఇది అని ముంచెత్తుతారు అనమాట మాటలతో. నన్ను అయితే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు వీళ్ళిద్దరైతే ఫేవరెట్ అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు, నేను వెళ్ళే వరకు వదిలిపెట్టరు. ఇంకా ఆ రోజు సంథింగ్ టమాటా పప్పు ఏదో చేశాను, గుర్తులేదు. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది కాబట్టి చెరొక బాక్స్ తీసుకెళ్ళాను. కానీ జస్ట్ అలా వీడియో షో చేశారు మా పిల్లలు. మా పెద్దోడైతే కొంచెం తింటున్నాడు, మా చిన్నోడు మరి గారాబం చేసేస్తున్నాడు. ఆ వీడియో క్లిప్ కొంచెం తీసిన తర్వాత నేను మా చిన్నోడికి పెట్టేసి రిటర్న్ బ్యాక్ అయ్యా అనమాట.
అలా అలా స్కూల్లో నాకైతే నడుస్తుంది. మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే నా రొటీన్ కూడా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందన్నమాట. అలా అలా అవుతూ ఉంది. ఇంకా తర్వాత అన్నయ్య తింటాడు, నువ్వు కూడా తినాలి. కానీ తినేసే సో ఇంకా అలా మా చిన్నోడు పెద్దోడు పోటీ పెట్టుకుని అలా అలా తినేశారనమాట. మా చిన్నోడు అయితే అస్సలు తినడు. నేను తినిపించి ఇంకా వదిలిపెట్టేశాడు. మొత్తానికి బాక్స్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. అది తింటున్నప్పుడు హెడ్ మాస్టర్ గారు వచ్చి అడిగారనమాట, ఏం కర్రీ, చికెన్ కర్రీనా అంటే కాదు సార్ వెజ్జే అన్నాను. నాకు కూడా తీసుకొస్తారా బాక్స్ అని అడిగారు జోక్గా. ఓకే సార్ మీ ఫేవరెట్ చెప్పండి తీసుకొస్తా అని చెప్పాను. అలా అలా కాన్వర్జేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అందరు బాగా మాట్లాడతారు, నాకు చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ మా పిల్లలు వచ్చే టైంకి మార్నింగ్ ఎలా ఉంది ఇల్లు చూశారు కదా, ఈవినింగ్ కల్లా నేను కంప్లీట్గా నీట్గా చేసేసాను. ఇలా నీట్గా చేసినప్పుడు ఇలా ఒక వ్లాగ్ క్లిప్ తీసి మీకు చూపించకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట. నీట్గా ఉన్నప్పుడు నేను ఆస్వాదిస్తూ ఉంటాను. నిజంగా ఎంత నీట్గా ఉంటే మన చుట్టూ అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. ఇది నేను బాగా ట్రస్ట్ చేస్తాను అండ్ ఫీల్ అవుతాను కూడా. ఎంత నీట్గా ఉంటే, ఎంత ఎలర్ట్గా ఉంటే మనం అంత పాజిటివ్గా ఉంటాం. పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ థాట్స్ వస్తాయి. నేను బాగా ట్రస్ట్ చేస్తాను అండ్ దాన్ని ఫీల్ అవుతాను కూడా. సో ఇలా ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చూపించాలి అనమాట. నీట్గా సదిరాను. నేను కష్టపడి చేసిందంతా కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా చక్కగా నీట్గా ఉన్నప్పుడు వ్లాగ్ షూట్ చేస్తూ ఉంటాను. చక్కగా కుకింగ్, కొత్త రెసిపీస్ చేస్తూ ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది మీతో షేర్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు వచ్చేసరికి ఇంత నీట్గా ఉంది కదా, వచ్చాక మళ్ళీ ఈవినింగ్ పడుకునేలోపు ఏదో గందరగోళం చేసేస్తూనే ఉంటారు. తప్పదు, పిల్లలు నాకు అలా అలా అవుతూ ఉంటుంది. ఈ కబోర్డ్స్ పెట్టించాక హాయి ఏమో కానీ నేను యాజ్ యూజువల్ రొటీన్ వీక్లీ క్లీనింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నాకు ఈ ఓసిడి పిచ్చి ఎప్పుడు పోతుంది ఏంటో అర్థమవ్వదు, కానీ అలా అలా అయిపోయింది. నేనైతే మీకు బాయ్ చెప్పేసిన. ఈలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంక మా పిల్లలు రావడం స్నాక్స్ అడుగుతారు. కొత్త స్నాక్స్ కావాలంటారు. వాళ్ళ కోసం రోజు తిప్పలు పడి ఏదో ఒకటి ఆలోచించి చేయడమా, బయట నుంచి తేవడమా అవుతూ ఉంటుంది. పెద్దగా కాన్సన్ట్రేట్ ఇప్పుడు చేయట్లేదు, కానీ ఇంకా రేపటి నుంచి దసరా హాలిడేస్ అంటున్నారు మా పిల్లలకి. సో చూడాలి దసరా హాలిడేస్ డే 1 డే 2 ఎలా జరిగాయి ఏంటి అనేది డెఫినెట్గా నేను అన్ని వీడియోస్ అన్ని డేస్ మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ చాలా పెండింగ్ వ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ వ్లాగ్స్ అన్ని అవన్నీ మీతో షేర్ చేసిన తర్వాత దసరా హాలిడేస్ వ్లాగ్స్ అయితే వస్తాయి డెఫినెట్గా. స్టేట్ ఇంటూ తెలుగమ్మిరా అని ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. కంటిన్యూ అయితే అయిపోతూ ఉంటుంది. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ టేక్ కేర్. నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. స్టే